మామూలుగా ఈ రోజుల్లో మేజర్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే గురక. రైట్. చాలామంది పిల్లలకి ఇంకా పెద్దలకి వాళ్ళు Yes. ఏంటి అంటే నోటితో గాలి పీల్చుకుంటారు ముక్కుతో కాకుండా. ఈ ప్రాసెస్లో వాళ్ళకి గురక వస్తుంది. Right. ఎందుకు వస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురక కన్నా ముందు రూప సార్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పర్టికులర్గా ఇప్పుడున్న సినారియో ప్రకారం మనకు లాట్ ఆఫ్ గ్యాడ్జెట్ అడిక్షన్స్ వస్తున్నాయి. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ గ్యాడ్జెట్ లేకుండా స్క్రీన్ టైం ఎక్కువ లేకుండా ఎవరు ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనం నిద్ర ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఎప్పుడైతే మనకు పడుకునే ముందు ఎగ్జాంపుల్ 9 o'clock పడుకోవాలి, 10 o'clock పడుకోవాలి నైట్ అని అనుకున్నామంటే అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందు మనం స్క్రీన్ టైం ఆపకపోతే, ఓకే స్క్రీన్ టైం పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఆ యొక్క బ్రైట్ లైట్ అనేది మనకు కనబడుతూనే ఉంటుంది, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంటుంది. బ్రెయిన్ ఏం అర్థం చేసుకుంటుందంటే సో ఈ లైట్ కనబడినంత వరకు కూడా ఇంకా సన్సెట్ కాలేదు అని అనుకుంటుంది. ఓకే ఎప్పుడైతే సన్సెట్ కాలేదు అని అనుకుంటుందో అప్పుడు నిద్ర రాదనమాట. ఎప్పుడైతే మనకు బ్రైట్ లైట్ స్టిమ్యులస్ మనకు తగ్గుతుందో, డిమ్ లైట్ కానీ డార్క్ అవుతుందో అప్పుడు బ్రెయిన్లో అనేది మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు దాని తర్వాత స్లీప్ రావడం జరుగుతుంది. సో మనం ఎంతసేపు 10 o'clock, 11 o'clock, 12 o'clock వరకు కూడా స్క్రీన్ చూస్తూనే ఉండి మనకు నిద్ర టైంకి రాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. సో మనం మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే కమింగ్ టు ఇది బేసిక్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకున్నాం అంటే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి గురక గురించి అన్నారు. ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం, మనకు ఉన్న అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ చేర్చి ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైం అట్లీస్ట్ 50% ఆఫ్ అడల్ట్స్లో మనకు ఈ గురక ఉన్న ఒబిసిటీ ఉంది. ఎవరైతే అధిక బరువు ఉంటారో వాళ్ళకి గురక వచ్చే అవకాశం ఉంటుంది. అది పిల్లల్లో అవ్వచ్చు, పెద్దల్లో అవ్వచ్చు. ఓకే అంటే మామూలుగా కొంతమంది చిన్నపిల్లలు సన్నగా ఉన్న వాళ్ళకి గురక వచ్చేస్తుంది కదా సార్? అది చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. మనం ఎప్పుడు కూడా డేటా వెస్టర్న్ నుండి తీసుకుంటాం. ఓకే ఎందుకంటే ఇండియాలో రీసెర్చ్ చాలా ఎక్కువ లేదు. ఇప్పుడు గత ఒక 10 yearsగా రీసెర్చ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వెస్టర్న్లో బాగా హెఫ్టీగా ఉంటారు. అంటే ఇన్ ద సెన్స్ బ్రాడ్ షోల్డర్స్ ఉంటారు, 6 foot టాల్ ఉంటారు. ఇది చాలా కామన్గా చూస్తుంటారు. కానీ ఇండియాలో బ్రాడ్ షోల్డర్ ఉండదు అండ్ దెన్ హెఫ్టీ పర్సనాలిటీస్ ఉండరు. ఓకే కాబట్టి వాళ్ళ యొక్క డేటాని మనం ఇండియాకి ఎక్స్ట్రాపోలేట్ చేసేదానికి వీల్లేదు. ఓకే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండియన్స్లో హార్ట్ అటాక్ ఎక్కువ అని అంటారు, ఇండియన్స్లో డయాబెటీస్ ఎక్కువ అంటారు. ఎందువల్ల? మన యొక్క కొరోనరీస్ అంటే హార్ట్కి సంబంధించిన వెజల్స్, బ్లడ్ సప్లై వచ్చే వెజల్స్ అవన్నీ కూడా సన్నగా ఉంటాయి ఇండియన్స్కి. కాబట్టి ఎప్పుడైతే ఆ పైపు సన్నంగా ఉంటుందో అది బ్లాక్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అన్నమాట. అదే మాదిరి గాలి పీల్చే ఏదైతే ట్రాక్ట్, మోర్ ఇంపార్టెంట్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట, అంటే మనకు ముక్కు నుండి గొంతు వరకు, ఇది కూడా మన ఇండియన్స్ అందరికీ కూడా చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి వెస్టర్న్స్ ఒక 30 kgs బరువు ఎక్కువ పెరిగితే వాళ్ళకి ఎప్పుడు గురక వస్తుందో ఇండియన్స్ కరెక్ట్గా 5 kgs బరువు పెరిగితే వచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఉదాహరణకు మీరు కరెక్ట్ బరువులో ఉన్నారా లేకపోతే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఎలా తెలుసుకుంటాం? దీనికి చిన్న ఫార్ములా, మన హైట్ మనం సెంటీమీటర్స్లో కొలుచుకోవాలి. సో ఉదాహరణకు నేను 172.5 సెంటీమీటర్. ఈ 172.5 సెంటీమీటర్లో 100 తీసేసాం అనుకోండి, 72.5. దట్ ఈస్ మై ఐడియల్ వెయిట్. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా కొలుచుకొని ఆ వెయిట్కి తగినట్టుగా మనం ఉండాలి. 2 అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు,
క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ అవ్వచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఈ ప్రాబ్లమ్స్ లేదు, కొందరు ఆల్కహాల్ అడిక్ట్స్ అవ్వచ్చు, లేదంటే కొందరు కొన్ని పిల్స్ తీసుకుంటుంటారు, లైక్ నిద్ర రావట్లేదు అనేసి స్లీపింగ్ పిల్స్, డిప్రెషన్ ఉందనేసి యాంటీ డిప్రెసెంట్స్. ఇలాంటి వాళ్ళకి ఈవెన్ వాళ్ళు నార్మల్ వెయిట్ ఉన్నా కానీ గురక వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఓకే, ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకుంటే గురికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే ఓకే. దీనికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక స్లీప్ ఒక 6 hours స్లీప్ తీసుకున్నాం అనుకోండి. ఈ 6 hours స్లీప్లో మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో బ్రాడ్గా అర్థం చేసుకోవడానికి లైట్ స్లీప్ అంటే NREM స్లీప్, డీప్ స్లీప్, రెమ్ స్లీప్, REM స్లీప్ అని అంటారు. ఓకే. సో టు బిగిన్ విత్ NREM స్లీప్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 hourలో మనకి NREM స్లీప్ 50 minutes ఉంటుంది అండ్ 10 minutes రెమ్ స్లీప్ ఉంటుంది. సెకండ్ 1 hourకి వచ్చామంటే 45 minutes NREM స్లీప్ ఉంటుంది, 15 minutes రెమ్ స్లీప్ ఉంటుంది. థర్డ్ అవర్కి వచ్చామంటే 40 minutes ఉంటుంది NREM స్లీప్, రెమ్ స్లీప్ పెరుగుతుంది. అలాగా మన నిద్ర పెరిగే కొద్దికి, అంటే 6 hours 7 hours వెళ్ళే కొద్దికి ఏమవుతుందంటే మన యొక్క రెమ్ స్లీప్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రెమ్ స్లీప్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మనకు మెమరీ మంచిగా ఉండాలి, మన యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలి, మనం సూపర్ ఇంటెలిజెన్స్ జీనియస్ అలాగా ఉండాలి అంటే మన నిద్రలో రెమ్ స్లీప్ చాలా మంచి క్వాలిటీ ఉండాలి. ఓకే. సో కాబట్టి ఆ రెమ్ స్లీప్ అనేది మన వాళ్ళు ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేస్తున్నారంటే అటే స్ట్రెచ్ కూడా 6-7 hours పడుకోవట్లేదు. ఏమవుతుందంటే 3 hours 4 hours పడుకోవడం, మళ్ళీ ఆఫీస్లో వచ్చి ఒక 1 hour పడుకోవడం. సార్ నాకు టోటల్ 6 hours స్లీప్ ఉందని అంటారు. కానీ ఎప్పుడైతే అటే స్ట్రెచ్ మనకు ఆ 6-7 hours స్లీప్ రాదో, ఆ 7 hours స్లీప్ లేకపోతే రెమ్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రెమ్ క్వాంటిటీ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్, మెమరీ కానీ ఇంటెలిజెన్స్ కానీ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా 6 to 7 hours స్లీప్ ఇస్ బెస్ట్. 7 అనుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ 6 అన్నాను అనుకోండి, వాళ్ళు 5 hours పడుకుంటారు. సో ఐడియలీ 7 to 8 hours, మినిమం ఈస్ అటే స్ట్రెచ్ లో 6 to 7 hours ఉండాలి. 7 hours. ఓకే.